హలో ఎవ్రీవన్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారో కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. నిన్న మనం పాలిటీ గురించి తెలుసుకున్నాము. పాలిటీలో శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ గురించి తెలుసుకున్నాం కదా! ఈరోజు రాజ్యాంగం అనగా రాజ్యాంగంలో ఉన్న రకాలేంటి? రాజ్యాంగం వలన లాభాలేంటి తెలుసుకుందాము. రాజ్యాంగం అనగా ఒక చట్టము. అన్ యాక్ట్. దీనిని మొట్టమొదటి చట్టం అని అంటారు. ఒక దేశానికి ఉన్నటువంటి అత్యున్నతమైన శాసనం అని అంటారు, లేదా పునాది శాసనం అని కూడా అంటారు. మిమ్మల్ని ఎవరైనా రాజ్యాంగం అంటే ఏంటి అని అడిగినప్పుడు ఒక చట్టం అని చెప్పండి. మొట్టమొదటి చట్టము లేదా ఒక దేశానికి ఉన్నటువంటి అత్యున్నతమైన చట్టం అని చెప్పండి. రాజ్యాంగంలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఈ నియమ నిబంధనలు ఒక దేశం యొక్క నిర్మాణం గురించి తెలియజేస్తాయి. ఒక దేశం యొక్క నిర్మాణం అనగా ఆ దేశ సమగ్ర సమాచారాన్ని ఇస్తుంది. కొంతమంది రాజకీయ శాస్త్రవేత్తలు రాజ్యాంగం అంటే ఆ దేశం యొక్క నిర్మాణమని అన్నారు. వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకుందాము. ఫస్ట్, అరిస్టాటిల్ ఒక దేశంలో నివసిస్తున్న ప్రజల నియమాల సముదాయమే రాజ్యాంగం అని అన్నాడు. లికాక్ ఏమన్నాడంటే ప్రజల యొక్క హక్కులు, విధుల గురించి తెలియజేసే నియమాల సముదాయమే రాజ్యాంగం అని చెప్పాడు. లార్డ్ బ్రైజ్ ఏమన్నాడంటే ఒక దేశ మౌలిక రాజకీయ వ్యవస్థల నిర్మాణం గురించి తెలియజేసే నియమాల సముదాయమే రాజ్యాంగం అని అన్నాడు. వుల్ఫ్ ఏమన్నాడంటే ప్రజల యొక్క హక్కులను తెలియజేసి, ప్రభుత్వం యొక్క అధికారాలను తెలియజేసి, వాటి మధ్య సమన్వయాన్ని సర్దుబాటు చేయడం గురించి తెలియజేసేదే రాజ్యాంగం అని అన్నాడు. సాల్మన్ ఏమన్నాడంటే రాజ్యాన్ని న్యాయబద్ధంగా పరిశీలించడానికి మనం నిర్వచించుచున్న నియమాల సముదాయమే రాజ్యాంగం అని అన్నాడు. రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ అని ఇంగ్లీష్లో అంటారు. కాన్స్టిట్యూషన్ అనేది ఫ్రెంచ్ పదం. లాటిన్ పదము కాన్స్టిట్యూషనిజం అంటారు. ఈ మూడు పదాలకు అర్థము టు ఎస్టాబ్లిష్, తెలుగులో వ్యవస్థాపనం అని అంటారు. రాజ్యాంగం అనే పదము కాన్స్టిట్యూషన్ అని అంటారు. అరిస్టాటిల్ అనే శాస్త్రవేత్త తన పాలిటిక్స్ అనే గ్రంథంలో రాజ్యాంగం అనగా కాన్స్టిట్యూషను అనే వివరణ ఇచ్చాడు. రాజ్యాంగవాదానికి పితామహులు గ్రీకుల్లో ఫస్ట్ సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, అలెగ్జాండర్. ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సోక్రటీస్ గ్రీకు దేశంలో గతితార్కిక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. గతితార్కిక సిద్ధాంతం అనగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం. సోక్రటీస్ గారు విద్యార్థులను సమీకరించుకొని రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా బోధించాడు. ప్రజలను పరిపాలించే పాలకులు చట్టపరంగా రావాలి కానీ వంశపారంపర్యంగా రాకూడదని తెలియజేశాడు. సోక్రటీస్ను రాజు పిలిపించి మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బోధిస్తున్నారు, అలా చేయడం తప్పు, ఇంకెప్పుడు అలా చేయకండి, ఇప్పుడైతే మీరు సారీ చెప్పి వెళ్ళిపోండి అనేసి అంటే సోక్రటీస్ ఏమన్నాడంటే నేనెందుకు మీకు సారీ చెప్పాలి, నేను మిమ్మల్ని ఎన్నుకోలేదు కదా, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా, మీకు సారీ చెప్పే ఛాన్సే లేదు అని అంటే రాజు ఏం చేస్తాడు అంటే హేమ్లాక్ మొక్క యొక్క విషయం ఇచ్చి సోక్రటీస్ని చంపేస్తాడు. సోక్రటీస్ వాళ్ళ శిష్యుడు ఉంటాడు కదా ప్లేటోను కూడా బెదిరిస్తారు. ఏమంటారంటే మీ గురువులాగా నువ్వు కూడా అలాంటి బోధన చేస్తే నీకు అలాంటి సిచ్యువేషనే వచ్చేస్తుంది, మీరు మంచి జీవితాన్ని అనుభవించండి, పెళ్లి చేసుకోండి, మంచి అట్లా ఉండండి అని చెప్తే ప్లేటో ఏమంటాడంటే నాకు ఇలాంటివి వద్దు అసలు అని ఇంట్లో నుండి కుటుంబాన్ని వదిలేసి వచ్చి అకాడమీ అనే యూనివర్సిటీని ప్రారంభించాడు. ఈ యూనివర్సిటీలో విద్యార్థులను సమీకరించుకొని ఆదర్శవంతమైన రాజ్యం కోసం బోధించాడు. ఆదర్శవంతమైన రాజ్యాన్ని ఆదర్శవంతమైన వ్యక్తులు పాలించాలి, తత్వవేత్తలే పాలకులు కావాలి కానీ పాలకులే తత్వవేత్తలు కావాలి అని చెప్పాడు. పరిపాలనలోనికి వచ్చే వ్యక్తులకు సొంత ఆస్తి, సొంత కుటుంబం ఉండకూడదు. నిర్బంధ విద్యను ప్రోత్సహించాలి. స్త్రీలు కూడా పరిపాలనలో భాగస్వామ్యం కావాలి. ప్లేటో రాసిన గ్రంథం రిపబ్లిక్ అంటే ప్లేటో అంటే పి కదా, రిపబ్లిక్ పిఆర్ అని గుర్తుపెట్టుకోండి. అరిస్టాటిల్ ఇతను వ్యక్తుల పాలన కన్నా చట్టబద్ధమైన పాలన శ్రేష్టమైనది. వ్యక్తులు ఏ రోజైనా తప్పు చేస్తారు కానీ చట్టము ఎప్పుడూ తప్పు చేయదు అని చెప్తాడు అరిస్టాటిల్. ఇతను లైసియం అనే యూనివర్సిటీని ప్రారంభించి బోధిస్తాడనమాట. స్త్రీలు పరిపాలనలోనికి రాకూడదు అని చెప్తాడు. 158 దేశాలను పరిశీలించి ఇతడు అరిస్టాటిల్ మరియు అతని యొక్క శిష్యులు 158 రాజ్యాంగాలను అధ్యయనం చేసి పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రాస్తాడు. అరిస్టాటిల్ రాజ్యాంగవాదానికి పితామహుడు. అలెగ్జాండర్ గురించి తెలుసుకుందాము. ప్రపంచవ్యాప్తంగా రాజ్యాంగవాదాన్ని వివరించిన వ్యక్తి కనుక అందుకే అలెగ్జాండర్ ది గ్రేట్ అని అంటారు. సెకండ్ అండి, రాజ్యాంగం రకాలు.
రాజ్యాంగం రకాలలో 2 రకాలుంటాయి. రాజ్యాంగ సవరణ విధానాన్ని బట్టి, రాజ్యాంగ నిర్మాణాన్ని బట్టి. ఏ దేశ రాజ్యాంగాన్ని మనం తీసుకున్నా ఆ రోజు ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి, ఆ రోజు ఉన్న కాలమాన పరిస్థితులను బట్టి రాజ్యాంగం రాస్తారండి. ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలు 3 రకాలు. రాజ్యాంగాన్ని సవరణ బట్టి 3 రకాలుగా ఉన్నాయి. దృఢ రాజ్యాంగం, అదృఢ రాజ్యాంగం, దృఢ మరియు అదృఢ రాజ్యాంగం. దృఢ రాజ్యాంగం అంటే ఏంటంటే, ఒక దేశ రాజ్యాంగం కష్టతరంగా ఉన్నట్లయితే ఆ రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అని అంటారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే అమెరికా రాజ్యాంగం 1776 సంవత్సరంలో బ్రిటన్ అమెరికాకు స్వాతంత్ర్యం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి 1787 సంవత్సరంలో అమెరికాకు ఒక రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేశారు. రాజ్యాంగ పరిషత్ పేరేంటిందంటే ఫిలడెల్ఫియా కన్వెన్షన్. వీరు రాసిన రాజ్యాంగంలో 7 ఆర్టికల్స్ మాత్రమే ఉంటాయి. అమెరికా రాజ్యాంగం 1789లో అమల్లోనికి వచ్చిన రాజ్యాంగాన్ని 27 సార్లు మాత్రమే సవరించారు. ఇండియా రాజ్యాంగాన్ని 1950లో అమల్లోనికి వచ్చిన రాజ్యాంగాన్ని 108 సార్లు సవరించారు. అదృఢ రాజ్యాంగం. ఒక దేశ రాజ్యాంగం సవరించే విధానము సులభతరంగా ఉంటే ఆ రాజ్యాంగాన్ని అదృఢ రాజ్యాంగం అని అంటారు. ఎగ్జాంపుల్ బ్రిటన్ రాజ్యాంగం. దృఢ అదృఢ లక్షణాలు. దృఢ రాజ్యాంగం అంటే ఒక దేశ రాజ్యాంగాన్ని సవరించే విధానం కష్టతరంగాను, సవరించే విధానం సులభతరంగాను ఉంటే దృఢ మరియు అదృఢ లక్షణాలు కలిగిన రాజ్యాంగం అని అంటారు. ఎగ్జాంపుల్ ఇండియా రాజ్యాంగం. దృఢ మరియు అదృఢ లక్షణాలు కలిగిన రాజ్యాంగం కాబట్టి ఇండియా భారతదేశాన్ని సవరించే విధానంలో దృఢ మరియు అదృఢ రాజ్యాంగము తెలియాలంటే భారత రాజ్యాంగ విధానాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగాన్ని 3 విధాలుగా సవరించారు. సాధారణ మెజారిటీ, ప్రత్యేక మెజారిటీ, ప్రత్యేక మెజారిటీ ప్లస్ సగం రాష్ట్రాల యొక్క ఆమోదం. సాధారణ మెజారిటీ అదృఢ రాజ్యాంగం, ప్రత్యేక మెజారిటీ దృఢ రాజ్యాంగం. అంటే ఇది కష్టతరంగా ఉంటుంది, అదృఢ రాజ్యాంగం అనేది సులభతరంగా ఉంటుంది. రాజ్యాంగ నిర్మాణాన్ని బట్టి సవరించే విధానం 2 రకాలు. లిఖిత రాజ్యాంగం, అలిఖిత రాజ్యాంగం. లిఖిత రాజ్యాంగం అంటే ఒక దేశానికి అవసరమైన రాజ్యాంగము లిఖిత రూపంలో ఉంటే ఆ రాజ్యాంగాన్ని లిఖిత రాజ్యాంగం అని అంటారు. లేదా ఒక దేశ రాజ్యాంగము ఆ దేశ రాజ్యాంగ పరిషత్తు చేత రూపొందిస్తే ఆ రాజ్యాంగాన్ని లిఖిత రాజ్యాంగం అని అంటారు. ఎగ్జాంపుల్ యుఎస్ఏ రాజ్యాంగం, ఫ్రెంచ్ రాజ్యాంగం, భారత రాజ్యాంగం. ఫ్రెంచ్ రాజ్యాంగం 1789 ఫ్రెంచ్ విప్లవం ద్వారా స్వాతంత్ర్యం రావడం జరిగింది. 1789లో రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసుకున్నారు. రాజ్యాంగ పరిషత్తు యొక్క పేరు నేషనల్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ. 1791 నుంచి అమల్లోనికి వచ్చింది ఫ్రెంచ్ రాజ్యాంగం. ఇండియా రాజ్యాంగం 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా మన దేశానికి రాజ్యాంగ పరిషత్ రూపకల్పన కోసము 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనే పేరుతో రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేశారు. రాజ్యాంగ పరిషత్ అని పేరుతో పిలిచి వదిలిపెట్టిరనమాట. మన దేశ రాజ్యాంగానికి ప్రత్యేకమైన పేరు అంటే అటువంటిది ఏదీ లేదు. అలిఖిత రాజ్యాంగం. ఒక దేశంలోని సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు రాజ్యాంగంగా భావిస్తే దానిని అలిఖిత రాజ్యాంగం అని అంటారు. బ్రిటన్ రాజ్యాంగం. బ్రిటన్ రాజ్యాంగంలో ఎలక్షన్స్ జరగాలంటే గురువారం మాత్రమే అయి ఉండాలంట. బ్రిటన్లో రాజు లేదా రాణి ఒకే వంశం నుంచి వస్తారు. రాజ్యాంగం వలన కలిగే ప్రయోజనాలు మరియు లాభాలు. 3వది కృత్రిమ అసమానతలను తొలగించి సమన్వయ పాలనను అందించడానికి ఉపయోగించబడుతుంది. రాజ్యాంగం అమల్లోనికి రాకముందు అందరికీ సమానంగా చూసేవారు కాదు కదా. అందుకే అసమానతలు తొలగించి సమన్వయ పాలనను అందించడానికి ఉపయోగపడుతుంది రాజ్యాంగం అనేది. చట్టబద్ధ పాలనకు అవకాశం ఉంటుంది. ప్రజలకు ప్రాథమిక హక్కులను కల్పిస్తుంది. ప్రభుత్వం యొక్క విధులను తెలియజేస్తుంది. ప్రభుత్వ అధికారాలపై పరిమితులను విధిస్తుంది. అణగారిన వర్గాల వారికి ప్రత్యేక హక్కులను కల్పిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీస్కి, ఈడబ్ల్యూఎస్కి అందరికీ ప్రత్యేక హక్కులను కల్పిస్తుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలను పంపిణీ చేసి కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరిస్తుంది. సుప్రీంకోర్టు ద్వారా పరిష్కరిస్తుంది అన్నమాట. రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలకు స్పష్టతని ఇస్తుంది. ప్రస్తుత కాలంలో భవిష్యత్తులో సంభవించే మార్పులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది మన భారత రాజ్యాంగం. థ్యాంక్ యూ అండి.